ఇంట్లో ఉన్న క్యాప్సికమ్‌తో ఇలా ఒకసారి చట్నీ చేసి చూడండి. కొబ్బరి చట్నీ మర్చిపోతారు. అంత రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకొని వేయించుకోండి. వేరుశనగ పప్పు కొంచెం వేగాక ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకోండి. అది కూడా వేగాక ఒక స్పూను నువ్వులను వేసుకోండి. నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటూ ఒక క్యాప్సికమ్ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి. క్యాప్సికము పచ్చిమిర్చి వేయించుకుంటూ ఉన్నప్పుడు 2 పెద్ద టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోండి. ఈ చట్నీ దోసల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముక్కలు మగ్గటం కోసం ఇలా మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు చల్లారేంత వరకు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను వేసుకొని ఇలా పొడి చేసుకోండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికము, టమోటా, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ చట్నీ దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.